సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి బేబీకి మనము స్నానం అనేది చేపిస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ముక్కులోకి నోట్లోకి ఇలా వాటర్ అనేవి వెళ్ళాయనుకోండి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అండ్ సర్ది అవుతుందా, కొంతమంది లంగ్స్లోకి వెళ్తాయంటారు, ఇలాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా అండ్ ముక్కులోకి నోట్లోకి స్నానం చేయించేటప్పుడు వాటర్ అనేవి వెళ్ళిపోతే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళందరి డౌట్ గురించి ఈరోజు ఈ వీడియో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనం. సో డెలివరీ అయిన తర్వాత మనకు ఒక 3 నెలల వరకు అయితే ఎవరి హెల్ప్ అయినా ఉంటుంది స్నానం చేయించడానికి. ఆ లోపు వాళ్ళకైతే ముక్కులోకి నోట్లోకి వెళ్ళే అవకాశమే లేదు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ 3వ నెల తర్వాత మనం ఒక్కలమే ఉంటాము, మనకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. మనకి మనమే స్నానం చేయించుకోవాలి, మనకి మనమే తినిపించుకోవాలి, అంటే పాలు తాపించుకోవాలి, మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని తింటూ ఉండాలి. సో ఇది మాత్రం ఒక టాస్క్ అనే చెప్పాలి. ఆఫ్టర్ డెలివరీ ఒక 1 ఇయర్ వరకు కూడా మదర్కి పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇది. సో అలాంటి అంత పెద్ద దాంట్లో మనము అప్పుడప్పుడు స్నానం చేయించేటప్పుడు ఒక్కొక్కసారి ముక్కులోకి నోట్లోకి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా నీళ్లు వెళ్ళిపోగానే వెంటనే టెన్షన్ పడిపోయి బేబీని అటు ఇటు అనేసి ఇంకా బేబీకి ఏమన్నా అవుతుందేమో అని మనం టెన్షన్ పడుతూ కాళ్ళు చేతులు ఇంకా ఆడవు. ఒక్కసారి ముక్కులోకి నోట్లోకి నీళ్లు పోయాయంటే అస్సలు కాళ్ళు చేతులు ఆడవు. ఇంకా దాని తర్వాత బేబీకి ఏమన్నా అవుతుందేమో అని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. అది మంచిదే, కానీ హాస్పిటల్కి తీసుకెళ్లే ఫెసిలిటీ లేనప్పుడు మనకి మనమే కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. సో ఏమీ అవ్వదు నా బేబీకి, నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా అన్నట్టుగా మామూలుగా మోకాళ్ళని మీరు ఇలా పెట్టుకోండి. అంటే బేబీ తల అనేది పైకుండి మోకాళ్ళని ఇట్లా మీరు మోకాళ్ళు ఇట్లా కూర్చున్నప్పుడు మోకాళ్ళు ఇలా బెండ్ చేసి ఉంచుతారు కదా, అలా ఉంచి బేబీ తల అంతా పైకి ఉండేలాగా చూసుకొని తనని ఉల్టా పడుకోబెట్టాలన్నమాట. ఉల్టా పడుకోబెట్టిన తర్వాత ఆ ముక్కులోంచి నోట్లోంచి కొంచెం నీరు అనేది బయటికి వస్తూ ఉంటుంది. దాన్ని ఒక టిష్యూ పేపర్ లేదంటే ఏదన్నా టవల్తో మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. ముక్కు దగ్గర నోటు దగ్గర ఉన్న వాటర్ అన్నీ కూడా క్లీన్ చేసేయాలి. అండ్ వీలైతే కొంచెం నోట్లోకి వేలు పెట్టి తీయడానికి ట్రై చేయండి నీటిని. అండ్ టవల్ సన్నగా అలా ఫోల్డింగ్ చేసి ముక్కులోకి దూర్చి ఆ తేమని మొత్తం తీసేయండి. అండ్ దాని తర్వాత వెనకాల నుంచి వీపు దగ్గర నుంచి ఇలా తడమాలన్నమాట. 1-2 సార్లు ఇలా కొడితే ముక్కులోంచి ఏమన్నా వాటర్ వెళ్ళిపోతే అవన్నీ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా చేయండి. అండ్ కొన్ని మనకి మెడికల్ షాప్లలో ముక్కు క్లీన్ చేసేవి దొరుకుతూ ఉంటాయి. వెనకాల బాల్ లాగా ఉండి ఒక సూదులాగా ఉంటుంది అనమాట. అది ఇమీడియట్లీ తీసుకొచ్చి అది ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి, ముక్కులు క్లీన్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని తీసుకొచ్చి కొంచెం ముక్కులో పెట్టి ఆ వాటర్ అనేవి బయటికి తీయడానికి ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామందికి ఏంటంటే ఇలా ముక్కులోకి నోట్లోకి నీళ్లు పోతే సర్ది అవుతుందా అని అడుగుతూ ఉంటారనమాట. ఖచ్చితంగా సర్ది అనేది అవుతుందండి, ఎందుకంటే మనమేం మినరల్ వాటర్తో చేపించాం కదా స్నానము. సో ముక్కులోకి నోట్లోకి సడన్గా నీళ్లు పోయేసరికి అవి కూడా మామూలుగా ట్యాప్ వాటర్తో చేపిస్తూ ఉంటాము. అండ్ వేడి నీళ్ళు మరగబెట్టి అలా చేపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సబ్బు నురగలు కూడా అందులో పడుతూ ఉంటాయి స్నానం చేయించేటప్పుడు. సో ఆ వాటర్ అన్నీ నోట్లోకి వెళ్తే మాత్రం అవి అంత ఫిల్టర్ వాటర్ కావు కాబట్టి బేబీకి ఖచ్చితంగా సర్ది దగ్గు అనేది వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలా వెళ్ళకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళితే వెంటనే ఆ వాటర్ అన్నీ కూడా బయటికి తీయడానికి ట్రై చేయాలి. అండ్ ఇలా చేయడం వల్ల సర్ది అనేది కొంచెం రాకుండా ఉంటుంది అనమాట. సర్ది రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కొంతమందికి ఏంటంటే డౌట్, ఊపిరితిత్తులకు ఏమైనా అవుతుందేమో, ఊపిరితిత్తుల లోపలికి నీళ్ళు పోతాయేమో అని డౌట్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువ నీరు మామూలుగా ఒక బుక్క అలా వెళ్ళాయనుకోండి, నోట్లోకి మింగారనుకోండి, అలా ఏమవ్వదు, వెంటనే బయటికి తీయొచ్చు. ఒకవేళ లోపలికి వెళ్ళినా కానీ బై మిస్టేక్లో వెళ్ళాయి కాబట్టి నో ప్రాబ్లం. అంతగా ఊపిరితిత్తులకి పోయి అంత ఎక్కువ అయితే కావవి. కానీ ఒక బుక్క కంటే ఇంకా ఎక్కువ నీరు అంటే సడన్గా ముక్కులోకి నోట్లోకి నీరు అనేది వెళ్తే మాత్రం వాళ్ళకి సరాన పడిపోయి అవి లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ నీళ్లు పోతే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మామూలుగా వెళ్ళి వాళ్ళు దగ్గుతున్నారు అండ్ బ్రీత్ అనేది రావట్లేదు అనుకుంటే మాత్రం వెంటనే తీసుకెళ్ళండి. లైట్గా వెళ్ళినాయి, ఓకే వాళ్ళైతే బ్రీత్ తీసుకోగలుగుతున్నారు, ఇప్పుడైతే యాక్టివ్గానే ఉన్నారు అనుకుంటే మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ప్రథమ చికిత్స అంటే మనం పైన కొంచెం తడిమి ఆ లోపలికి పోయిన వాటర్ అన్నీ బయటికి తీసేస్తే సరిపోతుంది.
సో ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువ టెన్షన్ పడిపోయి బేబీ న్యూ బర్న్ అంటే ఫస్ట్ మదర్కి ఇలాంటివన్నీ భయాలు ఉంటాయన్నమాట. సో వాళ్ళ భయాలన్నీ తీర్చడానికే ఈరోజు ఈ వీడియోలో మీకు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు ముక్కులోకి నోట్లోకి నీరు పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆ న్యూ మదర్స్ గురించి. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.